ఆనందం గారు మళ్ళీ వచ్చారు. ఆనందంగా అయితే ఇంతకుముందు పార్క్లో మనం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు ఒక మాట అన్నారు కదా, దాని గురించి చెప్పండి. ఉపయోగపడే వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఆ మాట ఏంది? అసలు హాయిగా తేలిగ్గా ఉంది, దానివల్ల బాగా ఆనందంగా ఉందని ఇది చెప్పారు. ఓకే, సో ఆనందం గారి మాటలు విని మీరు ఆనందించండి. చెప్పండి. అందరికీ నమస్కారం. ప్రతి మనిషి ఆనందం గురించి వెతుకులాడుతుండు, ఉరుకులాడుతుండు అనేది నా అభిప్రాయం. తాత్కాలిక ఆనందము వస్తువుల కొనుగోలులో, ఆర్థికంగా ఎదగడం లోపట, కీర్తి గడించడం లోపట ఇవన్నీ తాత్కాలికమైన ఆనందాలు జరుగుతాయి అనేది ముచ్చట. పర్మనెంట్ ఆనందం కావాలంటే చిన్న చిన్న పనులతోటి హాయిగా మనసు ఈజీగా బ్రతకవచ్చు. పావుల ఖర్చు లేదు, నిబంధన లేదు, రుచి రంగు వాసన ఏది ఉండదు. ఎగ్జాంపుల్ చిన్నది ఏంటంటే, ఒక క్యారమ్ ఆడితే ఆనందం వస్తుంది. ఆడచ్చు, ఎవరితోటైనా ఆడచ్చు, ఎప్పుడైనా ఆడచ్చు, ఎవ్రీడే ఆడచ్చు, ఎవ్రీడే ఆనందం పొందవచ్చు. అట్లా ఒక స్విమ్మింగ్ మనం నేర్చుకొని స్విమ్మింగ్ చేస్తే ఆరోగ్యం బాగుంటుంది, ఆనందం వస్తుంది. అట్లాగే ఒక పాట, చక్కటి పాట, నచ్చిన పాట వింటే దాంతో కూడా ఆనందం వస్తుంది. ఏ దాంతో అయితే ఆనందం రాదో వాటి కోసం చర్చగోష్ఠి చేసుకుంటూ అంచనాలు వేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ఎగ్జాంపుల్, ఒక కారు కొనాలనే వ్యక్తి అనుకుంటే ఆ కారు కొంటే ఆనందం వస్తుంది అనుకుంటుండు. ఒక వారం 15 రోజులు 1 month అయితే అదంతా చెరిగిపోతుంది, చేంజ్ అవుతుంది, ఆనందం తాత్కాలిక ఆనందం అవుతుంది. అట్లా 2వ కారు 3వ కారు 10 కార్లు ఉన్న వాళ్ళు కూడా సమాజంలో ఉన్నారు. కానీ వాళ్ళని అడిగితే మాత్రం అబ్బాయి ఏం ఆనందం అవ్వట్లేదండి అంటున్నారు. అట్లాగే 4 ఇండ్లు ఉన్న వాళ్ళని కూడా అడిగితే అబ్బాయి అదేం లేదండి అంటున్నారు. అట్లాగే కోట్ల వ్యాపారాలు ఉన్న వాళ్ళని అడిగితే కూడా మాకు ఏదో వెలితిగా అనిపిస్తుందయా, బరువు అనిపిస్తుందయా, మనసు అల్గా కావాలంటే ఏం చేయాలంటే ఏం చేయొద్దు. ఆర్థికంగా ఆశించే పనులు కాకుండా ఆనందపడే ఏదైతే చిన్ని పనులు అంటే ఒక మొక్క పెట్టడం, ఒక పండు ఎవరికైనా ఇవ్వడం, ఓ బ్రెడ్, మనకు కుక్క ఉంటే రోడ్డు మీద ఒక బ్రెడ్ ఇవ్వడం, ఇట్లా చిన్న పనులు మనం రాసుకొని వాటిని అమలు చేస్తే అద్భుతమైన ఆనందం వస్తుంది, మనసు అల్కగా ఉంటుంది, జీవితానికి అర్థం పరమార్థం అర్థమైపోతుంది. సింపుల్. అది చేసి చూస్తే కానీ దానిలో ఉన్న ఆనందం మనకు రాదని నాకు అనిపిస్తుంది. అంటే ఏమి ఆశించకుండా, ఏం ఆశించద్దు. రెండవది, తాత్కాలిక స్విమ్మింగ్ చేస్తే కాసింత ఆనందం వస్తే 1 hour 2 hour మనం మళ్ళీ 4 ఏళ్ళకి చేస్తాం. అట్లా కాదు, దాన్ని రోజువారీ వ్యాపకంగా పెట్టుకుంటూ ఎవ్రీడే 365 రోజులు స్విమ్మింగ్ చేయాలి. ఏమవ్వదు, బాడీ బాగుంటుంది, పార్ట్స్ బాగుంటుంది, బీపీ షుగర్ కంట్రోల్, అన్నిటికీ ఆరోగ్యకరమే. పాటలు వినడం, రోజు ఒక పాట విను. మరి ఈ జనాలకు అంత బాగానే ఉంది కానీ మనుషులతో దమాక్ ఖరాబ్ అవుతుంది. మరి దాని గురించి ఎట్లా? మనుషుల పట్ల, మన చుట్టూ ఉన్న వాళ్ళ పట్ల ఎప్పుడు కూడా ఒక అభిప్రాయం అంటూ ఉండొద్దు. నాకైతే 8 నెలల వీరి వీడియోలు చూస్తుంటుంది. 8 నెలల నుంచి నాకేమనిపిస్తుంది అంటే అభిప్రాయం అంటూ ఉండొద్దు. బాగుందట సార్. భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, కోడళ్ళు కావచ్చు, మనమలు కావచ్చు, మనమరాళ్ళు కావచ్చు, ఇయ్యప్పులు కావచ్చు, రీసా గారు కావచ్చు, ఇంకెవరు కావచ్చు, ఒక అభిప్రాయం అంటూ ఉండొద్దు. అంటే ఫిక్స్డ్ అభిప్రాయం ఉండకూడదు. వీడిది అనుకుంటే దానికి అగెనెస్ట్ గా జరిగితే కోపం వస్తుంది. అభిప్రాయం అంటే ఏంటంటే సదాభిప్రాయం ఉండదు, దురభిప్రాయం ఉండదు. ఈ రెండింటి మధ్యన ఉండేది అభిప్రాయమే లేదు. నాకైతే ఎవ్వరి మీద ఏ అభిప్రాయం లేదు. మీ మీద? నా మీద నాకు అభిప్రాయం ఉంది. ఏముంది? సదాభిప్రాయం ఉంది. అది ఏంది? అది చెప్పరాదు. నేను నా సమయాన్ని వాడుకుంటున్నా, చక్కగా చిన్న పనులు చేసుకుంటున్నా, అందులో ఆనందం పొందుతున్నా, పావుల బిల్ల చెట్టు ఆర్థికంగా కూడా స్వావలంబన ఉంది. సరిపోయింది నా లైఫ్కు. మరి 8 months క్రితం ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది? అంటే ఆ క్వాలిటేటివ్ చేంజ్ ఎంతో మాటలు చెప్పు. 8 months క్రితము చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద ఒక అభిప్రాయం ఉంటుండే. అంటే ఏంటయ్యా గిడికి సాయంత్రం పూట వచ్చాడు, 6 గంటలకు 7 గంటలకి, ఈ రాత్రి పూట వచ్చాడు, ఏందా ఏంటి, ఏం కావాలా, దురభిప్రాయం ఏర్పడింది. లేదా ఫోన్ చేసి నేను వస్తా అంటే
ఇప్పుడు నాకు వీలు కాదు, తర్వాత రా. ఎందుకంటే ఆ మనిషి మీద ఈ మనిషి వస్తే ఏదో డబ్బులు అడుగుతాడనో ఏదో ఏదో అభిప్రాయం ఆల్రెడీ నాకు తెలియకుండా అలా ఫీడ్ అయిపోయి అబ్బాయి ఆయనకి టైం ఇవ్వద్దు. ఇట్లాంటి అన్ని దురభిప్రాయాలు కానీ అతి అభిప్రాయాలు కానీ అన్నీ కింద పడిపోయినాయి, నీలమట్టమైనాయి. ఈరోజు మాత్రం ఎవరి మీద ఏ అభిప్రాయం లేదు. సరే, ఇప్పుడు నన్ను వినడం వల్ల అట్లా అనిపించింది. ఏమర్థమైంది అట్లా అనిపించింది? ఎందుకంటే ఇంత జీవితం జీవించిన తర్వాత నేను ఎవడో కౌన్కిస్గా కొట్టం కానీ ఏదో నేను సెలబ్రిటీని కదా ఏమీ కాదు అంటే ఆ మాట నమ్మవలసిన అవసరం లేదు. ఆ రూఢి ఎట్లా కలిగింది అసలు? ఎందుకంటే మనకేం ట్రైనింగ్ లేదు, ధ్యాన పద్ధతి లేదు, ఏమీ లేదు. నేనేదో పిట్ట కూసినట్టు కూస్తే మీరేదో విన్నారు, మీకేదో అర్థమైందని మీరే చెప్తున్నారు, నేను చెప్పించడం లేదు. అదే అభిప్రాయం ఎప్పుడైతే పడిపోయిందో మన సల్కా ఉంటుంది. ఏమి రసరస లేదు, స్ట్రగుల్ లేదు, స్ట్రెస్ లేదు. నా మీద నాకు సంకుచిత ఈ బాడీ టైట్ అవ్వట్లేదు. అసలు బాడీ ఉందా లేదా కూడా నాకు అర్థమవుతలేదు. 70-75 కిలో బాడీ ఉన్నట్టు అనిపిస్తలేదు. నడుచుకుంటూ పోతున్నా, కారు ఎక్కుతున్నా, అటు పోతున్నా, కుర్చీలు మేవుకుంటున్నా, కింద కూర్చుంటున్నా, పడుకుంటున్నా. అసలు ఉందా లేదా ఏమనిపి జీరో. అది కేవలము అభిప్రాయాలను కింద పడిపోయినందుకే అని ఆ బరువంతా పోయింది. అందుకే తేలిగుందని చెప్పారా? అర్థమైంది. ఇంకా చెప్పండి, బాగుంది. ఇకపోతే మనుషుల మధ్యన గొడవలు ఉన్నాయి, లేకపోతే అభిప్రాయం ఉండొద్దు అన్నారు. ఇంకేమన్నా చెప్పండి. అంటే మీకు ఒక అనుభవం ఉంది, మీకు కుటుంబం ఉంది, మీ చుట్టూ సమాజం ఉంది, రకరకాల స్నేహితులు ఉండొచ్చు. అంటే ఎట్లా సామరస్యం కుదురుతుంది మీకు? గొడవలకు మనం దూరంగా ఉండాలంటే ఎదుటి వ్యక్తుల మీద ఆశించొద్దు. ఎదుటి వ్యక్తులు మనకు నచ్చినట్టు మెదలాలని అనుకోవద్దు. సహజంగా అట్లాగే అనుకుంటాం. మనకు నచ్చినట్టు కాదు, వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళకు వదిలేయాలి. మనకు సంబంధం లేని ఇష్యూ. ఓ 4 తీర్ల కూరలు టేబుల్ మీద పెడితే 4 మెంబర్స్ తలా ఒక కూరని వస్తారు. మనం సరదా ఏమంటాం, ఇది కూడా వేసుకో బాగుంది కాకరకాయ అంటాం. వాళ్ళు విసుకుంటారు, అనవసరంగా మా దాంట్లో చూస్తుండ్రని. ఈ పప్పు వేసుకోరా నాన్న బాగుంది అంటాం మన వాళ్ళని. డాడీ నాకు పప్పు అంటే ఇష్టం లేదు, అట్లనా పర్వాలేదు. అటువైపు అంటి ముట్టకుంటుంటే మనం ఏం వేసుకుంటున్నాం అది వేసుకోవాలా, సైలెన్స్గా తినాలా, మన పక్కలకు మనం వెళ్ళిపోవాలి. ఎక్కడ కూడా పేచీ ఉండదు. మనం కూర్చునేటప్పుడు ఒక గ్లాస్ మంచినీళ్ళు తెచ్చుకున్నాం అనుకో, ఎంత హ్యాపీగా ఉంటుందంటే మనం కాళ్ళున్నాయి, చేతులున్నాయి, పోయి తెచ్చుకుంటే పెట్టుకుంటే అయిపోతాయి. లేదు పెట్టుకొని నా బోటోడు కూర్చున్నాడు అనుకో, ఏమైనా నీళ్ళు నువ్వు తెచ్చుకోరాదా, ఏంలా నీకు మొయ్యబట్టి ఊడిగని చేయబట్టి తెచ్చుకోరాదా? నిజమే తెచ్చుకోవచ్చు. మరి ఎందుకు నేను అజ్ఞానంలో ఇక్కడ కూర్చోండి ఇతరుల కోసం చూస్తున్నా? సారీ, రేపటి నుంచి తెచ్చుకుంటా. ఆ కంటిన్యూషన్ తెచ్చుకున్నాం అనుకో, ఆ రసరస ఉండదు. ఏం చేసినావు అని అడగద్దు. ఏదైనా చేయను, ఏది చేసినా తింటా. పప్పు చేసిన పప్పు వద్దు నాకు ఇష్టం లేదు, అది నీకు ఏది ఇష్టం ఉందని. ఇవన్నీ చర్చకు తావి అనే అంశాలను మనం ఉసిగొలుపుకొని మనమే స్వయంగా తయారు చేసుకోవాలి. చాలా అద్భుతంగా ఉంటుంది. బట్టలు, ప్రతి మనిషి బట్టలు 10 రకాల బట్టలు. ఒకసారి ప్యాంట్ షర్ట్ బాగా అనిపిస్తుంది, ఒకసారి టీ షర్ట్ బాగా అనిపిస్తుంది, ఒకసారి జబ్బా బాగా అనిపిస్తుంది, ఒకసారి బనీన్ బాగా అనిపిస్తుంది. కానీ ఒకసారి కుట్టించుకున్నప్పుడు అది బాగా అనిపిస్తుంది, అలాకెళ్ళి ఆనందం వెళ్ళిపోతుంది. ఇంకోసారి ఇంకోటి చూస్తే బాగా అనిపిస్తుంది, అది ఆనందం వెళ్ళిపోతుంది. ఇంకోసారి ఇంకోటి చూస్తే బాగా అనిపిస్తుంది. ఇట్లా 25 రకాలు అయినా మళ్ళీ ఆనందం అనేది ఆగిపోయి మళ్ళీ వెతుకులాట మొదలవుతుంది. అది మనిషి యొక్క తత్వం. అంటే వెతకడం పోవాలి, అడగడం పోవాలి, అభిప్రాయాలు పోవాలి, ఎక్స్పెక్టేషన్స్ పోవాలి, మిగిలింది ఆనందం. ఏవి పోవాలో వాటిని గుర్తించగలగాల, వాటిని పోగొట్టుకోవాలా, పోకపోతే వాటిని కింద పరేయాలా, పలుగొట్టాలా. అప్పుడు ఇక నీకు మిగిలేది ఏంటంటే ఈజీనెస్. అదే ఆనందం. ఆనందం అంటే ఏదో కాదు, ఈజీనెస్. ఒక కప్పు టీ తాగితే ఆనందం, ఆ టీ తాగే మందమే ఆనందం ఉంటుంది. మరుక్షణం అది పోతుంది, ఇంకో ఆనందాన్ని వెతుకుతుంది. కనుక ఈ వెతుకులాట తగ్గించుకొని, వీలైనంత పరుగులాట తగ్గించుకొని
ఉన్న దానితో జీవిస్తూ ఇది ఈ చిన్న చిన్న పనులు ఏవైతే మనకు ఆనందాన్ని కలిగిస్తాయో చెట్టు కింద కూకుండా అలానే ఆనందం ఉంటుంది, పోయి కూకోవచ్చు. కానీ కూర్చోవట్లేదు, టైం లేదనో ఇది లేదు. వాకింగ్ చేస్తే ఆనందం అనిపిస్తుంది, చేయట్లేదు. అది వాళ్ళ ఇష్టం. చేస్తే కానీ అందులో ఉన్న ఆనందం తెలియదు. ఒక కొత్త వ్యక్తిని కలాలంటే ఆనందం అనిపిస్తుంది అనే విషయం తెలిసి తెలియకుండా మర్చిపోయి కొత్త వ్యక్తిని కలవాలనే కోరిక ఉండదు. కొత్త వ్యక్తి కలిస్తే అద్భుతమైన ఆనందం ఉంటుంది. వెతుక్కోవాలి అలా కొత్త వ్యక్తిని కలిసి, ఆయన భాష యాస, ఆయన కాంటెంట్ కానీ, ఆయన యొక్క అర్థం కానీ మనకు కొత్తతరం అనిపిస్తుంది. అట్లా ఆనందము ఎంత ఈజీయో మనము ప్రాక్టికల్ పోతే ఇంకా దాని గురించి వెతికే అవసరం లేదు, ఎక్కడికి తిరిగే అవసరం లేదు, ఎవరిని అడిగే అవసరం లేదు. మనమే దాన్ని అనుకరణలో పెట్టాలి. తర్వాత 8 monthsలో నా మాటల ద్వారా మీకు స్ఫురించిన ఇది ఓకే, ఇంకేమన్నా ఒక 3-4 అంశాలు చెప్పండి స్పెసిఫిక్ ఈ సబ్జెక్ట్ కాకుండా ఇంకేదన్నా. 8 నెలల కింద నేను ₹1 ఎర్న్ చేస్తే నేను ప్రతి వ్యక్తి ఎవరన్నా వస్తే ఛాలెంజ్ చేసేవాడిని. ఇగో బాయ్, నేను ₹1 ఎర్న్ చేస్తున్నా మంత్లీ, నెక్స్ట్ మంత్ ₹2 చేస్తా అని ఛాలెంజ్ చేసేవాడిని. అది ఛాలెంజ్నెస్ అనేది కింద పడిపోయింది. ఇంకా ఛాలెంజ్ చేయొద్దు, పని చెయ్యు కానీ ఛాలెంజ్ చేయొద్దు. నేను ఇట్లా అవుతా, నేను అట్లా అవుతా, నేను ఇది కడతా, నేను అది కడతా, నేను ఎమ్మెల్యే అవుతా, ఎంపీ అవుతా, ఏదో అవుతా, ఫేమ్ పెద్దగా గడిస్తా. ఛాలెంజ్లు అనేది అసలే చెయ్యొద్దు అనేది నా ఉద్దేశం. సాధ్యమైంది చేయాలంతే, పని చెయ్యు కానీ ఛాలెంజ్. వై యూ డూ ఛాలెంజ్? ఛాలెంజ్ చేస్తే అవ్వలేదు అనుకో, వాడు అడుగుతాడు మళ్ళీ వచ్చి, ఏమైనా ₹2 సంపాదించు అంటే ₹1 ఆటనైంది కదా అంటే అప్పుడు తల కిందికి దించుకోవాల్సి వస్తుంది. నేను ఏం చెప్పకపోతే ఏముండదు, నా బాధ్యత లేదు కదా. ఆ ఛాలెంజ్ అనేది పోయింది. ఇంకా ఇంకేదన్నా ఒకటి చాలా ఉండొచ్చు, గుర్తొస్తే చెప్పండి, లేకపోతే మాకు నచ్చింది చెప్పండి. ఇంకొకటి, ఏదైతే మనం మనుషులు అనుకుంటామో అది ఆ రోజే దాన్ని అమలు చేయాలి. ఏంటి అంటే ఎగ్జాంపుల్ చెప్తా. ప్రొద్దున లేచినా, స్నానం చేసినా, రిసగారిని కలవాలనుకున్నా, ఎన్ని పనులున్నా అటు పక్కకు నొక్కి ఇదొకటి అనుకున్నా కలవాలి, అంతే అయిపోయింది. ఎందుకు ఏమిటి అనవసరం, అది ఏమిటి, అది వేరు. ఈ అనుకోవడము రేపు పోతానా, ఎల్లుండి పోతానా, అది ఇది ఇది అది 1 yearకి వస్తా అనుకో, ఈ 364 రోజులు మన మేధస్సు అంతా ఖరాబ్ అయిపోతుంది, డిశ్చార్జ్ అయిపోతుంది. దానికి ఏం పెద్ద శ్రమ లేదు, ఇది లేదు. లేకుంటే అనుకోకు, పోకు, కలవాలని అనుకోకు, ఏం తప్పలేదు. కలవాలని ఏం నిబంధన లేదు, అదేం స్ట్రిక్ట్ రూల్ కాదు కదా. అట్లనే ఏదైతే అనుకుంటామో దాన్ని అమలు చేయాలి. ఒక చాక్లెట్ తింటాను అనుకుంటా, షాప్కి పోయి చాక్లెట్ తినేసేయాలి, 2 నిమిషాలు అయిపోతుంది. ఒక ఐస్ క్రీమ్ తింటా అనుకుంటా, తినేసేయాలి. ఐస్ క్రీమ్ తింటా అనుకుంటా మూతి మీద గుద్దాలనిపిస్తే మనం అది కూడా అనిపిస్తుంది అనుకో. ఇతరులకు ఇబ్బంది కలగని అనుకోవడాలు మనం అనుకోవాలి. ఇతరులకు ఇబ్బంది కలగని అనుకోవడాలు మనం అనుకుంటే బాగుంటుంది. ఇతరులతో ప్రమేయం లేనిది, పోతూ కార్లో ఫ్యామిలీతో పోయి ఆగాదు నేను ఐస్ క్రీమ్ తినేస్తా, అరే ఐస్ క్రీమ్ తింటే గుండె పట్టుకుంటుందనే చర్చ, అవి ఇవి అనవసరమైన అలర్జీ, అది వదిలేస్తే అయిపోతుంది. అక్కడ దాన్ని అక్కడ పరిస్థితులను చూసి సింగిల్గా మనం ఉన్నప్పుడు దాన్ని పట్టుకోవాలి. బాగుంది. మీకు ఎప్పుడన్నా మీ యవ్వనంలో ఎవరన్నా కొట్టాలనిపించిందా? అనిపించిందా? కొట్టిరా? కొట్టలే, కానీ అందుబాటులో లేదు కదా, వాడు దొరకడు కదా, కొట్టాలని అనిపిస్తుంది. అనిపించిందా? కొట్టనందుకు బాధ కలగడం, లేకపోతే అది కొంచెం పగ, ద్వేషంగా అట్లా మారడం అట్లా జరిగిందా? జరుగుతుంది కదా, కోపం వస్తుంది. వాడిని కొట్టాలనుకుంటే వాడు దొరకకపోయి, ఒక వ్యక్తిని కొట్టాలనుకుని నేను పోతే ఆ వ్యక్తి ఇంట్లో లేకపోతే నన్ను బాధిస్తుంది. అరే ఎందుకు కొట్టాలా అనే దాంట్లోకి వెళ్ళిపోయి కొట్టేది నా వృత్తి కాదు, కోపం నాకు వచ్చిండవచ్చు, దాన్ని తగ్గించుకుంటే ఏం బాధయ్యేది ఆడ పాజిబుల్ కాకుంటే. ఒక సినిమా కోవాలనుకుంటే నేను తక్షణమే క్షణాల్లోపట రెడీ అయ్యి కార్లోకి వెళ్ళిపోతా. ఇంకోళ్ళని విచారం చేసుడు, మీరు వస్తారా,
ఎవరన్నా వస్తారా, అవన్నీ నేను రాను అని వాడనుడు. పోస్ట్ పోనింగ్ లేదు, పోవాలా, టికెట్ తీసుకోవాలా, కూర్చోవాలా, 3 గంటలు ఎంజాయ్ చేయాలా, రావాలా, బాగా కథం. ఇంకా దాంట్లో నాకు మళ్ళీ ఇంట్లో ఇది ఫ్రెష్గా జీరోలు ఉండాలి, మైండ్లెస్గా. అట్లా అనుకున్నదే తడుగు ఇట్ట అమలు చేస్తే ఇంకా మనసు తేలిక, అంటే అతి తేలిక. ఆ తేలిక అనేది అనుభవిస్తే కానీ అర్థం అవ్వదు. నువ్వేమైనా ప్రశ్నలు అడుగుతావా బేట ఆనందం గారిని? దామ్మా చెప్తా, సబ్జెక్ట్ చెప్తా, ఏదన్నా అడుగు బేట, ఎవరన్నా అడగచ్చు. ఈరోజు నేను ఆయనే మాట్లాడుతుంది, నేను మాట్లాడట్లే. ఉన్నది ఏదో ఉన్నది చిన్ని చిన్ని. అంటే ఇప్పుడు డిస్కషన్ ఏంటో తెలుసా, అసలు ఆనందంగా ఉంది, నేను చాలా తేలిగ్గున్నా, చాలా హాయిగా ఉన్నా, బాడీ కూడా ఉన్నట్టు తెలుస్తలేదు అన్నారు ఆయన. దానికి కారణం ఏంటంటే వేరే వాళ్ళ గురించి ఆలోచించడం కానీ వాళ్ళ గురించి అభిప్రాయాలు పెట్టుకోవడం కానీ మానేశాను. 8 నెలలుగా ఎవరి మీద నాకు మంచి అభిప్రాయం లేదు, చెడ్డ అభిప్రాయం, ఎప్పటిదప్పుడే. ఇప్పుడు గొడవ అయితే ఇప్పుడు ఏదో అభిప్రాయం అయింది, ఇది అయిపోగానే వెళ్ళిపోయింది. ఎప్పుడు జీరో పలక, ఎప్పుడు రాసుకోవడం తుడిపేయడం తప్ప పర్మనెంట్ మార్గంతో రాయడం లేదు. ఇప్పుడు సునీత మంచిది అంటే నువ్వేమన్నా చెడ్డ పని చేసావు అనుకో, కోపం వచ్చే అవకాశం ఉంది. సునీత ఇప్పుడు మంచిగా అనిపిస్తున్నది, రేపటి సంగతి తెలియదు అనుకుంటే ఎప్పటిదప్పుడే అట్లా. సరే, ఏం లేకపోతే ఏం అడగక్కర్లే, కానీ నీకేదో లైఫ్ అందరం ఎంక్వైరీ చేస్తున్నాం. సో ఆయన ఇంకొకటి, ఇప్పుడు మీ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం పోయిన ఎట్లే ఉంటారా? ఉంటా. మరి ఇంట్లో ఉండదు కదా అప్పుడు? నేను ఇంట్లో దూరంగా ఉంటా కదా, మొత్తం వాళ్ళకి ఇచ్చేసి ప్రొసీడ్ అవ్వండి, నన్ను చెట్టు కింద ఉండనియండి, అవి పోయినట్టే కదా డబ్బులు. అట్లా ఆ స్థితికి, మానసిక స్థితికి నేను వచ్చిన. ఎందుకు వచ్చినా అంటే చాలామందిని చూస్తూ ఉన్నాం మనం, ఓషో గారిని కానీ, రమణమూర్తి మహర్షి కానీ, వీళ్ళంతా స్వామీజీ, ఏది నో మైండ్ స్వామీజీ, డబ్బునే వ్యక్తి, కోటీశ్వరుడు. ఆయన ఇప్పుడు హాయిగా ఉన్నాడు, ఆయనే చెప్పిన మాట. రీసెంట్గా వీడియో చూసినా, ఉత్తమ బట్ట పెట్టుకుంటే ఏమి లేదు, ఏం అవ్వదు, అది కూడా అక్కర్లే అంటున్నాడు. ఆ జీవితం ఇంత అల్గా ఉంటుందంటే, అసలు నిజమైన జీవితం అంటేనే అది. ఈ అనిజమైన జీవితం కోసం ఇంత వెంపర్లాట, ఇంత స్ట్రగుల్, ఇంత జిజ్ఞాస, ఇంత మనస్తాపము, ఇంత బాధ, ఇంత కంటినీరు, ఏం లేదు ఇలా. మళ్ళా చూస్తే ఏం లేదు, ఏం లేదు అనుకుని ఇంత తహతాలు ఆడడం అవసరం కాదేమో అని నా అభిప్రాయం. ఇప్పుడు అభిప్రాయం ఉండొద్దన్నారు, ఏమి లేదనే దానికి కంక్లూజన్కి రావాలి. ఒక చిన్న విషయం చెప్తా. చప్పట్లు కొడితే ఆనందం, కానీ ఎంతమంది కొడుతుంది చప్పట్లు? దీనికి ఏ డబ్బు అవసరం లేదు, దీనికి శారీరకంగా దెబ్బ ఏమీ లేదు. చప్పట్లు కొడితే రక్త ప్రసరణ అవుతుంది అనేది శాస్త్రీయ విజ్ఞానం. డైలీ ఒక 10 నిమిషాలు చప్పట్లు కొడితే అద్భుతమైన లైఫ్, ఈ శారీరకంగా మానసికంగా పీస్ ఆఫ్ మైండ్. అట్లనే అన్నీ అందరికీ తెలుసు, కానీ వాటిని అమలు చేయక, వాటిని మైండ్లోకి వెళ్ళి తీసేస్తూ, ఏవైతే ఇబ్బంది పెట్టేటుంటే వాటిని దీంట్లో ఫీడ్ చేసుకున్నతోటి ఇవి పక్కలకు పోతున్నాయి. ఈ చెత్త అంతా చిన్నలో ఉంటుంది, అసలు ఏమో పక్కలకు పోతుంది, చెత్త చిన్న, దాంతో ఈ అసలు దూరం అయిపోతుంది. ఇప్పుడు ఎవరైనా ఒక యువకుడు ఉన్నారనుకో, వాళ్ళు ఏదైనా ఒక పని చేసి విజయం సాధించాలనుకున్నారనుకో, మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? అంటే ఏమి లేదు చోటు నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ఎస్, అట్లాంటి వ్యక్తులు పని అనే 2 అక్షరాలకు పెద్దతనం ఇచ్చి, ప్రతి క్షణం పని చేసుకుంటూ వచ్చే ఏదైతే పావుల ₹1/2 ఉంటుందో చక్కగా పొందికగా కూడబెట్టుకుంటూ ఆ పనిని పెంచుకునే తత్వంలో ఉండాలి. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈరోజు నాకు పని దొరికింది, 3 గంటల పని, 3 గంటల కూలి వచ్చింది. రేపు దీన్ని 5 గంటల కూలికి, ఎల్లుండి దీన్ని 8 గంటల కూలికి. ఆ తర్వాత ఒక స్టేజ్ వచ్చినాక నేను ఒక్కనే కాక 4 పని చేయించాలా, అటెంక 40 మందితోటి, అటెంక 400 మందితోటి, అటెంక 4000 మందితోటి పని చేయించితే కూడా మనం పని చేసిన కిందకి వస్తుంది, పావుల బిల్లు వస్తుంది. దాన్ని పెంచుకోవాలి, పనిని పెంచుకోవాలి. కానీ ఈ పనితోటి ఎంత వస్తుందనే దాంట్లో వెతికిలాడుకుంటూ, ఇంత తక్కువ వస్తుందనే అసహనానికి గురవుతూ, మనని మనం నిందించుకుంటూ డిప్రెషన్లకు పోకుంటే బాగుంటుంది.
మళ్ళీ పనికి వస్తే చిన్న పెద్ద పని ప్రపంచం లేదు. ప్రతి చిన్న పని పనే. చిన్నగా ఊడవడం పనే, కడగడం పనే, ఫ్యాన్ క్లీన్ చేసుకోవడం పనే, గ్లాసులు తుడుచుకోవడం పనే, బట్టలు ఉట్టుకోవడం పనే, ఇస్త్రీ చేయడం, అన్ని పనులే. మనం ఏంటంటే ఆ పనిని విభేదించి ఈ పని నేను చేస్తానా, ఈ మామూలు పని, దీంతో డబ్బులు వస్తలేవు అని అనుకుంటాం. కానీ ప్రతి పని చేస్తూ పోతే అద్భుతమైన అందడానికి ఎక్కే అవకాశం ఉంటుంది. ప్రతి క్షణాన్ని డెఫినెట్గా వాడుకోవాలి. తర్వాత పేరెంట్స్కి పిల్లలకి మధ్యన కాన్ఫ్లిక్ట్ వస్తుంది కదా, ఆ కాన్ఫ్లిక్ట్ ఎట్లా క్లియర్ చేసుకోవాలి? వాళ్ళు అంటే అందరు కలవకపోవచ్చు. అంటే పేరెంట్ కొంచెం ఎంతైనా జీవిత అవగాహన ఎక్కువ ఉంటుంది మదర్కి. కొడుకులకి ఇప్పుడిప్పుడే పుట్టి ఇప్పుడిప్పుడే సమాజంలోకి వచ్చారు, మనసు ఎదుగుతుంది కాబట్టి ఒక దుడుకుతనమో ఏదో ఉంటుంది. ఎట్లా ఒక సయోధ్య? ఎందుకంటే ఇప్పుడు నా దగ్గరికి చాలామంది ఈ కాంటెక్స్తో వస్తున్నారు. మా అబ్బాయిని అనుకున్నట్టు లేడు, నేను చెప్పినట్టు వింటలేడు, రాత్రిపూట వీడియో గేమ్ ఆడుతున్నాడు, చక్కగా చదువుతలేడు, వీడు ఏమైపోతాడో నాకు భయం అవుతుంది, ఇట్లాంటివన్నీ. అవును, ఆ పేరెంట్స్ తప్పిదం ఏంటంటే పక్కనున్న వాళ్ళ మీద ఒక అభిప్రాయం ఏర్పరచుకుంటారు. అభిప్రాయం ఏర్పరచుకో, కానీ నువ్వు వాళ్ళ చొచ్చి వెతుకుతాడి దాన్ని సర్జరీ చేస్తా అంటే ఎవరు? ఎగ్జాంపుల్, నా పక్కన ఉన్న వ్యక్తి, నా కుటుంబ సభ్యుల ఫోన్ చూస్తే వాళ్ళకు వద్దంటే వినరని తెలిసి మనం దాని మీద చర్చగోష్ఠి, భేదాభిప్రాయాలు మన మైండ్లో, వీడెప్పుడు ఇదే చూస్తాడు, వీడు వేస్ట్ ఫెలో, వీడు బాగుపడడు, వీడికి బిజినెస్ రాదు, ఇవన్నీ పక్క ఆ రుగ్మతలున్న ఆలోచనలన్నిటి కుప్ప జమాయించుకొని ఒక అభిప్రాయం వస్తుంది. మా వాడంటే నాకు టెన్షన్ అవుతుంది, నా జీవితంలో నేను ఫెయిల్ అయినని అసహనానికి గురవుతారు. అభిప్రాయం లేకుంటే ఏమన్నా పని నువ్వేం చేయలేవు. యు కాంట్ చేంజ్ దట్ సబ్జెక్ట్. నువ్వు 50 ఏళ్ళు వాళ్ళు ఎంబడున్నా వాళ్ళను మార్చలేవు. మార్చలేని దాని గురించి మన అభిప్రాయం కలగజేసుకోవద్దు అనేది నా ఉద్దేశం. మార్చలేము. అది ఎవరన్నా ఊరికి పక్క వాళ్ళ మీద దృష్టి పెట్టే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఏం చెప్తారు? పక్కకు చూపే చూడొద్దు, కానీ చూస్తాం సహజంగా. పక్కింటి వాళ్ళు ఇట్లా నడుచుకుంటూ కనిపిస్తుంది, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అనే దాని మీద ఫోకస్ చేయకపోతే అయిపోయాయి. అంతే. వాళ్ళు ఏం బట్టలు దొడుకున్నా అనే మీద ఫోకస్ చేయకపోతే అయిపోయాయి. ఆవిడ ఏం బంగారం కొన్నదాన్ని ఫోకస్ చేయకపోతే అయిపోయాయి. ఏం చెప్పులు కొన్నది ఫోకస్ చేయకపోతే అయిపోయాయి. ఆ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు సభ్యులని అనవసరమైన ఫోకస్ను నింపుకోకుంటే ఇంకేం బాధించవు. మిగిలిందంతా మనం చేసుకునే పని 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 అవి. కానీ నిజంగా ఫోకస్ చేస్తాం. అబ్బాయి ఈయన చాలా డ్రెస్ అందంగా బాగుంది, ఎక్కడది ఏం కదా, దానితో అరగంట ఇదంతా నింపుతూ ఉంటాం. ఎక్కడ తీసుకున్నారు, ఏం తీసుకున్నారు, ఎంత తీసుకున్నారు, మరి ఎట్లా పోవచ్చు, ఏమైనా డిస్కౌంట్ ఉందా, ఇవన్నీ ఉంటాయి. అన్నిట్లోకి వెళ్ళాలా. చూడడం అయితే సహజమే పక్కింటి వారిని, కానీ వాళ్ళను మనం తీసుకోవద్దు కులమానంగా, కంపారిజన్ చేసుకోవద్దు వాళ్ళకి మనకి. ఒక ఇంటికి ఉదాహరణ, ఒక ఇంటికి పెద్ద ఇంటికి పోతే ఇంత పెద్ద ఇల్లు ఉంటే బాగుంటుంది అనుకుంటాం, కానీ వాళ్ళకి తెలియదు ఇంత పెద్ద కాదు, ఇంతకు డబ్బులున్నా ఏం బాగుండదు అనే విషయం తెలియదు. తర్వాత నా అబ్జర్వేషన్, ఎవరో ఏదో నన్ను అన్నారని బాధపడుతూ ఉంటారు అట్లాంటి వాళ్ళు. ఎగ్జాంపుల్ చెప్తా. నా మిత్రుడు ఒక ఆయన 40 సంవత్సరాల నుంచి నన్ను ద్వేషిస్తుండు. ఎందుకంటే సమకాలికులము, ఇద్దరం వ్యాపారంలో పోతున్నాం. నాకు ఆయన మీద ఏం అనిపించదు, ఎందుకంటే ఆయన ద్వేషించే తత్వంలో జీవిస్తుండు. నేను నవ్వుతాను, అరే పిచ్చోని ఉన్నావు, నువ్వు హైదరాబాద్ పోయినావు, వ్యాపారం చూస్తలేవు అంటే, అట్లనా, సారీ అన్న, నువ్వు గమనించినావు, హ్యాపీ. పక్కోడు అంటాడు, వాడేమో తిడుతుండు, నువ్వు నవ్వుతున్నావు అంటే, తిట్టాను కదా, నాకేం నష్టం లేదు, నా మంచి కోసం తిడుతుండు కావచ్చు అనుకుంటే నన్నేం నొప్పించదు, ఒప్పించదు. తిట్టాను. ఆయన ఇప్పుడు తిడుతుండ, 40 ఏళ్ళ నుంచి తిడుతున్నాడు. కానీ గొప్ప రహస్యం ఏంటంటే, ఆ తిట్టుబోతుతోటే నేను ఇవాళ ఆర్థికంగా ఎదగలిగిన. ఆయన తిట్ల వల్ల నేను మార్చుకుంటూ ఇక్కడ దాకా. అంటే ఆయన నాకు దేవుడితోటి సమానం, తిట్టినా దేవుడితోటి సమానం. చాలా బాగుంది. అవి నేను ఆశీర్వాదాలు అనుకుంటా, నా మేలు కోరుతుండ అనుకుంటా. మరి ఎవరు నన్ను తిట్టరు అంటే నా గురించి పట్టింపు లేని వ్యక్తి నన్ను తిట్టడు, మెచ్చుకోడు. తిడుతుండ అంటే నా శ్రేయోభిలాష అని నేను ఫీల్ అవుతాను.
సో మళ్ళీ ఫస్ట్ చెప్పిన మాటని మళ్ళీ ఒకసారి తేలిగ్గుంది అది చెప్పారు కదా, అది చెప్పండి ముగిద్దాం. ఈ 8 నెలల నుంచి అట్లా అనిపిస్తున్నది చెప్పారు. తేలికంటే మనం అనుకోవద్దు, ప్రతిరోజు ఏం అనుకోవద్దు. కూర్చుండి నిదానంగా ఎటన్నా పోవాలనుకుంటే పో, ఏదైనా చేయాలనుకుంటే చెయ్యి, ఎవరిని కలవాలనుకుంటే కను, ఏదైనా తినాలనుకుంటే తిను. కానీ మీమాంసగా అనుకున్నాడు ఒకటి, చేయకపోవడం ఒకటి. వాళ్ళకి ఫోన్ చేయాలనుకుంటే చెయ్యి, క్షణాల్లో అయిపోతుంది కదా. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తే, లిఫ్ట్ చేయకపోతే బాధపడకు. ఆయన ఇష్టం, ఆయన పనులు ఏమున్నదో తెలియదు, ఇష్టం ఉందా లేదా, పనులు ఉన్నాయా, దాన్ని మళ్ళీ మనం ఉటంకించద్దు. లీవ్ ఇట్. నీకు ఓపిక ఉంటే మళ్ళొకసారి చేయు, లేకుంటే ఊరుకో, చేయకు, పెట్టుకోకు. అట్లా ప్రతిరోజు మనం అల్కా జీవించాలంటే ఏం అనుకోకపోతే ఎవరి గురించి ఏమనుకోవద్దు. ఎవరి గురించి, ఏ పని గురించి, ఏ వినికిడి గురించి మనం చర్చనే చేయొద్దు, అనుకోవద్దు. అనుకున్నామంటే ఈజీగా అనిపిస్తుంది. ఎట్లా అంటే ఇప్పుడు ఒక షాక్స్ తోడుకొని నేను ఉన్నాను, ఈయన షాక్స్ తోటి ఉన్నాడు అని సహజంగా అనుకుంటాం మనసులో. ఇది ఎట్లుంటే మనకేంది కనిపిస్తుంది, కానీ దాన్ని మైండ్లో ఫీడ్ చేయకుంటున్నారు. నిజంగానే బాగుంది, ఒక ఆనంద రహస్యం లాగా ఉంది. ఇక్కడికి వచ్చినాము, నేను ఇక్కడికి ఫస్ట్ వచ్చినప్పుడు 9 నెలల కింద ఒక ఫ్యాన్ ఉంటే బాగుంటుండే అనుకొని అయ్యగారికి చెప్తే బాగుంటుండే. చెప్పొద్దు, అది నా పర్సనల్ది కాదు. రెండవది, ఇట్లుంటే ఏమవుతుంది, ఆయనకి ఇష్టం లేదు, నేను ఫ్యాన్ ఉంటే బాగుంటుందని ఉచిత సలహా ఎందుకు ఇవ్వాలని ఊరుకున్నా. ఇవాళ ఫ్యాన్ పెట్టిండు బాలాజీ, చల్లగా ఉంది, దాంతో పట్టుకుని వెళ్ళలేదు, దీన్ని విడిచిపెట్టేది, అంతే సింపుల్. ఉంది లేకపోతే లేదు, ఆ రెండింటి మీద మన మనసు లేదు, అటు లేదు ఇటు లేదు. బాగపెట్టినావు బాలాజీ, చాలా సంతోషం బాలాజీ, థ్యాంక్ యూ అని ఉబ్బిపోయేది లేదు. అయ్యా ఏందయ్యా ఇంత వేడి మీద ఉంచావని కుంగిపోయేది లేదు. ఈ రెండింటి మధ్యన ఏం లేదు, అయిపోయా, అంతే. అంతుతుంది. ఒకటి అడుగు పెట్ట, ఏదైనా ఒకటి అడగరాదు, ఎందుకంటే నీ ఆ ఏజ్లో పోయి నేను జవాబు చెప్తే బాగుంటుందేమో అని. వాట్ ఈజ్ యువర్ ఇంట్రెస్ట్? నీ యోగా జర్నీ గురించి అడుగు ఏదన్నా. ఇప్పుడు నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, దేని గురించి అన్న అడుగు, ఆయన నచ్చింది చెప్తాడు. ఊరికే సరే, ఓకే, ఏం లేదంటే మంచిదే కదా, ఇంకే ఏం లేదంటే శూన్యం, హ్యాపీగా ఉన్నట్టే. ఇది ఆనందం గారితో కాన్వర్జేషన్. నిజంగా ఆయన చెప్పిన 2-3 విషయాలు ఖచ్చితంగా ఆచరిస్తే చాలా గొప్ప బెనిఫిట్ ఉంటుంది. ఏంది, ఎవ్వరి గురించి ఒక అభిప్రాయానికి రాకు, ఇంతే. ఇదే సారాంశం, అందరు యోగుల యొక్క యోగ సారాంశమే. నెవర్ కమ్ టు ఎనీ కాంక్రీట్ కంక్లూజన్ అబౌట్ ఎనీ లివింగ్ బీయింగ్ ఆర్ డెడ్ బీయింగ్ ఆర్ ఎనీ ఆబ్జెక్ట్ ఆర్ ఎనీథింగ్. ఇది నిజంగా జరిగితే జీవితంలో ఒక పరివర్తన వస్తుంది, మన చూపులో ఒక ఫ్రెష్నెస్ వస్తుంది, మన టచ్లో ఒక ఫ్రెష్నెస్ వస్తుంది. ఎందుకంటే అభిప్రాయం చేత కలుషితం అవుతూ ఉంటుంది. వీడు మంచోడు, వీడు చెడ్డోడు, అది మంచిది, ఇది మంచిది, వాళ్ళు మంచోడు, వీళ్ళు మంచిది, ఇవేవి లేవు. ఉన్నాను, అప్పటికప్పుడు ఏదైనా అయితే అవుతుంది. యోగా చేస్తారు మీరు? యోగా నేను ఎస్ఎస్వై చేసిన. అచ్చా, ఎస్ఎస్వై చేసి ఇప్పుడు ఈ గురూజీ ఉన్నాడు కదా, నో మైండ్ గురూజీ, ఎస్ఎస్వైలో గురూజీ అయ్యాడు. అచ్చా, ఓకే. ఆ టైంలో అచ్చా, ఏదో రుచి ప్రభాకర్ పీస్ ఆఫ్ మైండ్ స్వామి వినుకొండ దగ్గర పీస్ ఆఫ్ మైండ్. అప్పుడు నేను 4 జిల్లాలు తిరిగి 1,00,000 మంది మెడిటేటర్లను కనెక్ట్ చేసిన. కానీ ఆ గురువుతో ఒక మాట అందుంటే, అయ్యా ఇది ఇయ్యాల నడుస్తుంది వర్తమానంలో, మనం ఆనందించాలా, కానీ ఫ్యూచర్లో ఉంటుందో లేదో మనం వేచి చూడాలా అందుంటే. అరే ఎందుకు అట్లా అంటున్నావు అంటుండే. చేంజ్ ఈజ్ పర్మనెంట్ గురూజీ అన్న. ఆయన చేంజ్ అయిపోయింది. ఇవాళ ఒక్కరు కూడా రావట్లేదు అందులో, ఆ క్షేత్రంలో చేంజ్ అవుతూ ఉంటుంది.
అప్పుడు 30 years కింద ఎస్ఎస్ఐ చేసిన, చాలా డివోటీ, ఏ పని పాట ఏం లేదు. 1 year అటే ఉండాలా, ప్రతి ఇంటికి పోవాలా, దొరకాటుకోవాలా, పిల్లల్ని తెచ్చినట్టు తేవాలా, వాళ్ళకి మోటివేట్ చేయాలా. హెల్తే ప్రతి దాంట్లోనూ మంచి ఉంది, కానీ ఆ మంచి ఒక సిద్ధాంతమైనప్పుడు మెల్లమెల్ల సంఖ్యాబలం మీద ఆధారపడుతుంది కదా. ఇప్పుడు ఒక్కడే ఉన్నాను అనుకో, సంఖ్య లేదే లేదు. నువ్వు ఉన్నంతకాలం ఉంటుంది, నువ్వు చెప్పిన తర్వాత నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎవడో ఒకటి మనసులో అది కొనసాగుతుంటుంది. అంతేగాని సంస్థ అన్నప్పుడు ఏమైతే సంస్థ బాగుంది, ఇప్పుడు నడుస్తుంది, ఇప్పుడు నడుస్తలేదు, ఇప్పుడు మూతపడ్డది, ఇవన్నీ వస్తాయి చర్చలో. వీటికి అతీతం బేసికల్ విషయం, వీటికి అతీతం. అవి కామనే, అట్లా జరగడం కామనే. బోలెడు కోరికలు ఉండే, కానీ ఈరోజు మాత్రం ఏం కోరికలే. బోలెడు ఆశలు ఉండే, ఈరోజు మాత్రం ఆశ లేకుంటుండే. బోలెడు భ్రమలు ఉండే, ఈరోజు భ్రమలు లేకుండా పోయినాయి. బోలెడు దుఃఖం ఉండే, అసలు దుఃఖం అంటే ఏందో లేకుండా పోయింది. ఇట్లా చేయాలి అట్లా చేయాలన్న ఉత్సాహం ఉండే, ఏం చేయొద్దనే దానికి వచ్చిన. ఇట్లా చంపేయాలి అట్లా చంపేయాలని ఇక్కడికి వచ్చే ముందు ఒక మాట అందుంటే నేను గిట్లా, ఇప్పుడు నేనేమి కాదు. ఎవరైనా అడిగితే నేనేం కాదయ్యా, నడుస్తూ ఉంది. సింపుల్ లాజిక్. ఎట్లా పెట్టినావు నువ్వు ఇంత పెద్ద నాకు తెలియదు. అప్పుడు ఏదో కలిసి వచ్చింది, ఆ భగవంతుని దేవలన, ఆ వెంకటేశ్వర అయిపోయింది కథ. క్లెయిమింగ్ లేదు. అట్లా కాదు, ఇట్లా చేసిన నేను, ఇంత కష్టపడ్డా, ఇంత ఆహారని, అదంతా వస్తుంది. అది చెప్తే ఎవరు యాక్సెప్ట్ చేయరు, ఈగోయిజాన్ని చూపించుకున్నట్టు అవుతుంది. కనుక ఇప్పుడు ఏంటంటే ఏమీ లేదు, ఏమనిపించట్లేదు, కోరికలు లేవు, అనిపించట్లేదు, బాధ లేదు, ఎవరినో కలవాలన్న తహతహ కూడా లేదు, ఒక్కరిద్దరు తప్ప. ఇంతకుముందు రోజు ఒక్కరిని కలవాలని ఉండే, ఇప్పుడు ఎవరిని కలవకుంటే హ్యాపీగా ఉంటుంది. అందరు అంటుండ్రు ఏమైనా నువ్వు ఎవరిని ఇన్వైట్ చేస్తలేవు, మంచిగా దావత్ పెడుతుంటే, భోజనాలు పెడుతుంటే అంటే, అయ్యో నాకు ఇప్పుడు లోన్లీగా ఉండాలని ఉంది, మీరేమనుకుంటారు ప్లీజ్, నేను పిచ్చోడిని అయిపోయినా కనుక నన్ను విడిచిపెట్టాను. వాళ్ళు కూడా నిజమే, వాడు పిచ్చోడు అయిపోయాడు, పిలుస్తలేడు 1 year నుంచి, ఎక్కడికి వస్తానే లేడు. అందుకెళ్ళి బయటకు వచ్చేసిన. ఎట్లా బయటకు వచ్చిండు అనేది ఎవరైతే మన వీడియోలు సబ్స్క్రైబ్ చేస్తుండ్రో వాళ్ళకి అర్థమైపోతుంది. ఆహాహా, ఇట్లా ఈయన కొద్దిగా మార్పు వచ్చింది. చాలామంది ఫోన్లు చేస్తుండ్రు, నన్ను చాలామంది అడుగుతారు. మేము రిసా గారి ఫాలోవర్స్, మీరు కూడా వచ్చారు కదా బావగారు అని, చుట్టాలు ఉంటారు కదా, అట్లా నాకు అర్థమైపోయింది, మీరు 6-7 నెలలు చాలా మార్పు వచ్చింది, నేను ఇంట్లో అడిగితే చెప్తాను. మంచిది అట్లా. ఏమో అన్నీ ఉన్నాయి, నాకు అందరికి ఉండేలాగా ఉన్నాయి. అందరికన్నా అతి భయంకరంగా 1000% ఉండే. ఏది జరుగుతుంది అంతటి ఉంటా. చిన్న వ్యాపారం ఉంది, ₹1.5 వస్తుంది, ఖర్చులు వెళ్తాయి, కొనుక్కోవాలంటే అవి సరిపోతాయి, ఇంకెందుకు ఇంకా చింత లేదు. మిగతా పిల్లలు చేసుకుంటారు. అయితే మా పప్ప ఆత్మదర్శనంలో ఒకటి రాసింది ఏంటంటే, నెక్స్ట్ అంటే బర్త్ 2 లాగా పుట్టాలి, ఏంటి, ఒకటి కుక్క పిల్లలాగా, ఒకటి గడ్డిలాగా. అంటే మళ్ళీ జన్మ లేదు కానీ మళ్ళీ జన్మ అంటుంటే 2 భాగాలుగా పుడతా, గడ్డిలాగా కుక్కలాగా. అట్లా గడ్డిలో కుక్క వండుకుంటే నాతో నేను ఉన్నట్టు ఉంటుందని ఓ చిన్న మంచిది. మీకు అలా ఏదైనా ఉందా, నెక్స్ట్ ఏ రూపం మీకు కావాలి? నాకు మళ్ళీ ఉందన్న నమ్మకం లేదు. ఉంటేమో కానీ ఉందన్న నమ్మకం ఉన్నా. ఇది అర్థమైన తర్వాత ఎన్ని జన్మలు ఉందో ఏం కాదు. నాకు దాని మీద పట్టు లేదు, ఐడియా కూడా లేదు. ఇప్పుడు నీకు గతంతో సంబంధం దిగిపోతే, భవిష్యత్తు మీద భయం లేకపోతే, ఇంకా నువ్వు 1,00,000 జన్మలు తీసుకుని ఏం కాదు. ఇంకా అప్పుడు కూడా ఉన్న పని చేసుకోవడమే, అప్పుడు కూడా ఎవరో ఒక ఆరోగ్యం ఉంటుంది, అప్పుడు ఎట్లుందో రొటీన్గా చేసేది. అప్పుడు రెక్కలు ఉంది అందుకే ఎగిరిపోవడమే. అట్లా అంత సీరియస్ మ్యాటర్గా, అదంతా భయాలు ఉన్నవాడికి జన్మలు. బాయ్ చెప్పండి. సో ఇది ఆనందం గారితో ఆనందమైన చర్చ. ఆయన చెప్పిన దాంట్లో ఒక్కటి మాత్రం ఆచరణాత్మకంగా ఆయన చెప్తున్నారు. అదేంది, ఎవరి మీద ఒక స్థిరాభిప్రాయం ఏర్పరచుకోవద్దు. అభిప్రాయం రాని, కానీ అది శాశ్వతంగా ఉంటే మాత్రం ప్రాబ్లం. మనిషి గాయపడ్డానికి కారణం శాశ్వత అభిప్రాయమే.
అయిపోలేదు, చెప్పండి. ఏం కాదు, అయిపోతే వేరే మాట్లాడతాం, తర్వాత మాట్లాడదాం. మళ్ళీ ప్రస్తుతం అయితే బాయ్ చెప్పుకుందాం. బాయ్. Ha ha ha.